హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మిషన్ ఇంపాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. దిస్ ఇస్ శిరీష. సో, ఇంతకుముందు మనం ఇండియన్ హిస్టరీ ఎలా చదవాలి, దానికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి డిస్కస్ చేశాం కదా! సో, ఈరోజు ఏపీ హిస్టరీని ఎలా క్రాక్ చేయాలి, ఎస్పెషల్లీ గ్రూప్ 2లో చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అది. డిసైడింగ్ పేపర్ అది. సో, అందుకోసం అని చెప్పేసి అసలు ఏపీ హిస్టరీని ఎలా చదవాలి, ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, ఎలా మెమరైజ్ చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. అన్‌లైక్ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీని మనం జస్ట్ ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ హిస్టరీస్‌గా డివైడ్ చేసి చదవడం అనేది కుదరదు. ఎందుకని అంటే, ఏపీ హిస్టరీలో ఏన్షియంట్, మెడివల్ వరకు ఓకే. కానీ మోడర్న్ హిస్టరీకొచ్చేటప్పటికి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ లైక్ ఇండియన్ హిస్టరీ లాగా ఓన్లీ మోడర్న్ హిస్టరీ అంటే ఫ్రీడమ్ స్ట్రగల్ ఇది ఇలా మాత్రమే ఉండదనమాట. మోడర్న్ హిస్టరీ ఇట్‌సెల్ఫ్ హాస్ సబ్ టాపిక్స్. సో, ఏపీ హిస్టరీలో సబ్ టాపిక్స్‌ని ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏపీ హిస్టరీని మీరు కొన్ని భాగాలుగా విభజించుకొని చదవాలనమాట. అది ఒకటి ఏన్షియంట్ హిస్టరీ, 2 మెడివల్ హిస్టరీ, 3 ఫ్రీడమ్ స్ట్రగుల్, మోడర్న్ హిస్టరీలో భాగంగా ఫ్రీడమ్ స్ట్రగుల్, తర్వాత ఆంధ్ర రాష్ట్ర అవతరణ, దానికి సంబంధించినటువంటి ఆంధ్ర మహాసభలు ఇవి. అండ్ నాలుగోదొచ్చి ఆంధ్రప్రదేశ్ విభజన. అంటే 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్, 2014 నాటి పరిస్థితులు. అంటే బైఫర్కేషన్ నాటి పరిస్థితులు. ఇవన్నీ కలిపితే ఏపీ హిస్టరీ అన్నమాట. సో, వీటిలో ఏ పార్ట్‌కి ఆ పార్ట్‌కే స్పెషల్ వెయిటేజ్ ఉంటుంది. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్. సో, ఇలా కేటగరీ వైస్‌గా ప్రతి దానికి ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ చదవాలి. ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చి ఒక్కటే రిలయబుల్ సోర్స్‌ని చదవాలి. ఇండియన్ హిస్టరీకి మనకి మార్కెట్‌లో చాలా పుస్తకాలు అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీకు చాలా సార్లు చెప్పాను. ఎప్పుడైనా ఇండియన్ హిస్టరీ మొత్తానికి ఒకటే బుక్ చదవకండి. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకొకటి, మెడివల్‌కొకటి, మోడర్న్‌కొకటి చదవాలి అని. కానీ ఏపీ హిస్టరీకొచ్చేటప్పటికి అలా కాదు. ఏదైనా ఒకటే సోర్స్‌ని రిలయబుల్, అథెంటిక్ సోర్స్‌ని తీసుకోవాలనమాట. అయితే ఇక్కడ కూడా అలా విభజించుకోవచ్చా అండి అంటే విభజించుకోవచ్చు. దేనికి? ఆంధ్రప్రదేశ్ ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీస్ ఏవైతే ఉన్నాయో అంటే రాజుల కాలాల నాటి ఈ రాజ్యాలు, డైనాసిటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఒక బుక్ చదవండి. అండ్ మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సెపరేట్‌గా ఇంకొక బుక్ చదవండి. నన్నడిగితే నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఏపీ ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీస్‌కి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్కు బైబిల్ లాంటిది. అదైతే స్కిప్ చేయకండి. లేదండి మాకంత టెర్మినాలజీ అర్థం కావట్లేదు అని అంటే కనుక, మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ వాటినే సింప్లిఫైడ్ వెర్షన్ చేస్తూ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్‌లో ఉన్నటువంటి మొత్తం కంటెంట్ అండ్ జోగినాయుడు ఇతర పుస్తకాల్లో ఉన్నటువంటి కంటెంట్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ తీసుకొని కంపైల్ చేసి మీకు మెటీరియల్‌ని అందిస్తున్నాం మేము. అండ్ వాటన్నిటిని పూర్తి స్థాయిలో క్లాసెస్ కూడా చెప్తున్నాం. నా క్లాసెసే అవైలబుల్ ఉన్నాయి మీకు ఏపీ హిస్టరీ క్లాసెస్. సో, మీరవి కావాలంటే యాప్‌లో కూడా తీసుకోవచ్చనమాట. అండ్ ఇంకొకటి మోడర్న్ హిస్టరీకొచ్చేటప్పటికి మాత్రం రఘునాథరావు గారి బుక్. దీనికి కూడా మనం కంపైల్ చేసిన మెటీరియల్‌నయితే ఇస్తున్నాము. మన స్టూడెంట్స్ ఏపీ హిస్టరీలో 75/75 ఎట్టి పరిస్థితుల్లో స్కోర్ చేయాలి. మంచి స్కోరింగ్‌కి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి. అలా డిజైన్ చేయడం జరిగిందనమాట. లేదు చదవగలను అనంటే మాత్రం డైరెక్ట్‌గా వాటినే చదవండి. బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్కు, అలాగే రఘునాథరావు గారి బుక్కు. ఈ రెండిటికి స్టిక్ అయిపోయి మాత్రమే చదవండి. మళ్ళీ మధ్య మధ్యలో ఆ మెటీరియల్ అని, ఈ మెటీరియల్ అని, వేరే సోర్స్‌లని అలాగా మీరు మెటీరియల్స్ పోగేసుకునే క్రమంలో అసలు కంటెంట్‌ని వదిలేస్తారనమాట. ఇది నంబర్ 2. అండ్ నంబర్ 3 వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ అన్నిటిని ఒక క్రోనలాజికల్ ఆర్డర్‌లో టైమ్ లైన్‌గా మీరు రాసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? ఏంటి? ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో మళ్ళీ చాలా ఈవెంట్స్ ఉంటాయి. చీరాల, పేరాల ఉద్యమం అని ఇలా రకరకాలుంటాయన్నమాట. ఆ బాంబు దాడి, కాకినాడ దొమ్మి కేసు ఇలాంటివన్నీ వరుసగా ఉంటాయి. ఇవన్నీ దేని తర్వాత ఏది జరిగింది అనేటువంటిది గుర్తుపెట్టుకునేలా ఒక టైమ్ లైన్ రాసుకోవాలి. ఏ చాప్టర్‌కి ఆ చాప్టర్. అండ్ నాలుగో పాయింటొచ్చి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్నుంటాయి ఏపీ హిస్టరీలో. అన్‌లైక్ ఇండియన్ హిస్టరీలో మనం ప్రెడిక్ట్ చేయలేం. ఎక్కడి నుంచి ఏ క్వెషన్ వస్తది, దీనిలో వెయిటేజ్ ఎంతుంటది, దీనిలో కానీ ఏపీ హిస్టరీలో మనం అలా కాలిక్యులేట్ చేయగలుగుతామనమాట. బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్ ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్స్ మీరు ఏపీపీఎస్సీ పేపర్స్ అన్నీ చూసుకున్నట్లయితే కనుక, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్‌కి మాత్రం చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనులు 3-5 క్వెషన్‌లు ఎటూ బోవు. ఇక్ష్వాకుల మీద ఫోకస్ చేయాలి. ఈస్టర్న్ చాళుక్యాస్ మీద ఫోకస్ చేయాలి.
ఆ తర్వాత కాకతీయుల మీద ఫోకస్ చేయాలి. విజయనగర సామ్రాజ్యం మీద ఫోకస్ చేయాలి. ఇవి జస్ట్ ఒక్కొక్క క్వెషన్ ఇచ్చి తప్పుకునేటువంటి టాపిక్స్ కాదనమాట. మోర్ థాన్ 2 క్వెషన్స్ పడే అవకాశం ఉన్న టాపిక్స్ కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాగే మోడర్న్ ఆంధ్రప్రదేశ్‌కొచ్చేటప్పటికి ఆంధ్ర మహాసభలు వీటి మీద ఫోకస్ చేయాలి. అలాగే కేసులు, కొట్లాటలు ఇవి ఉంటాయి చూసారా? వాటి మీద ఫోకస్ చేయాలి. అండ్ జెంటిల్‌మెన్స్ అగ్రీమెంట్, 20 సూత్రాలు ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. వాటి నుంచి ఖచ్చితంగా క్వెషన్ వచ్చిద్దనమాట. సో, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి సంబంధించి వాటి మీద ఫోకస్ చేయాలి. పొట్టి శ్రీరాములు మీద ఫోకస్ చేయాలి. డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. పొట్టి శ్రీరాములు గారు చేసిన అమర నిరాహార దీక్ష, ఎప్పుడు చనిపోయారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు దీక్ష, ఇలాంటివి కొన్నుంటాయనమాట. ఇక్కడ నుంచి ఖచ్చితంగా క్వెషనొస్తది. సో, ఆ టాపిక్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంటే మొత్తం ఏపీ హిస్టరీ చదవాలి. కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికివ్వాలి, ఎక్కువ రివిజన్స్ దేనికవసరమంటే ఇలా ఈ టాపిక్స్. ఈ టాపిక్స్‌లో ఖచ్చితంగా పట్టు సంపాదించాలనమాట. ఇదొక పాయింట్. నెక్స్ట్ పాయింటొచ్చేటప్పటికి ప్రీవియస్ పేపర్స్ ఎక్కువ చేయాలి. ఏపీ హిస్టరీలో క్వెషన్స్ చాలా స్టాటిక్ పార్ట్. చాలా తక్కువ సిలబస్ కాబట్టి, దానిలో క్వెషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ప్రీవియస్ పేపర్స్ కనుక చూస్తే, పడిన క్వెషన్‌లే పడుతూ ఉంటాయి. కాబట్టి, కనీసం ఒక 10 సంవత్సరాలు బ్యాక్‌కెళ్ళి, లేదా ఒక 4, 5 గ్రూప్ 2 పేపర్స్, ఒక 4, 5 గ్రూప్ 1 పేపర్స్ తీసుకొని, అవి కనుక పర్ఫెక్ట్ అయిపోయారంటే, క్వెషన్స్ ఎటూ పోవు. ఆల్‌మోస్ట్ 60% ఆఫ్ ద క్వెషన్స్ మీ చేతిలో ఉన్నట్టనమాట. మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టు. అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు సంవత్సరాల దగ్గర ఇబ్బందవుతా ఉంటది. సో, సంవత్సరాల దగ్గర ఇబ్బందయినప్పుడు ఏమని చెప్పాను ఇంతకుముందు ఇండియన్ హిస్టరీకి కూడా కొన్ని కొండ గుర్తులు పెట్టుకోవాల్సుంటది. సో, వీటినేంటంటే ఒక స్టోరీస్ లాగా గుర్తుపెట్టుకొని, ఆ ఫిగర్స్‌ని మీరు ఒక మ్యాప్ రూపంలో యేసుకుంటారో, లేకపోతే కార్డ్స్ రూపంలో తయారు చేసుకుంటారో మీ ఇష్టం ఎలా అన్నా. కొంతమందికి డ్రాయింగ్ యేసుకుంటే గుర్తుంటుంది. కొంతమందికి ట్రీ డయాగ్రామ్స్, బార్ డయాగ్రామ్స్, రకరకాల చార్ట్‌ల్లా వేసుకుంటే గుర్తుంటుంది. సో, ఆ రకంగా విజువలైజేషన్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. హిస్టరీలో ఎప్పుడైనా సరే కంఠతాగా చదివేస్తూ ఎళ్తే ముందు చదివిన చాప్టర్‌లోయి మర్చిపోతూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలని గుర్తుపెట్టుకుంటాం? ఎన్ని ఈవెంట్స్ అని గుర్తుపెట్టుకుంటాం? అందుకని ఏ చాప్టర్‌కి ఆ చాప్టర్ విజువలైజేషన్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ పాయింటొచ్చి నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ అన్నాం గదా! అని ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ లాగే కనిపిస్తది. లైన్ ఇంపార్టెంట్‌లా కనిపిస్తది. మీ నోట్స్ ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహన మొత్తం చాప్టర్ చదివారు. ఒకే ఒక పేజీ ఉండాలి నోట్స్. ఒక్క పేజీకి మించి ఉండకూడదు. ఒక్క పేజీలో షార్ట్ నోట్స్ తయారు చేయాలి మీరు. అంటే ఆ పాయింట్ చూడంగానే మొత్తం ఆ స్టోరీ అంతా గుర్తొచ్చేయాలి మీకు. ఇంపార్టెంట్ ఇయర్ యేసుకుంటారు. క్రోనలాజికల్ ఆర్డర్‌లో ఇయర్ యేసుకుంటారు. అక్కడ జరిగిన ఈవెంట్స్ రాసుకుంటారు. ఆ ఈవెంట్ మెయిన్ టాపిక్స్ రాసుకుంటే మీకు మొత్తం వచ్చేయాలన్నమాట. ఒక్కొక్క పేజీలో మాత్రమే నోట్స్ ఉండాలి. ఒక్క చాప్టర్‌కొచ్చి. ఇది ఒకటి. అండ్ ఇంకొక పాయింట్ రివిజన్ ఎట్లా చేయాలి అని. రివిజన్‌కి నేను ఒక ట్రిక్ చెప్తానండి ఏపీ హిస్టరీకి. ఫస్ట్ 1 డే, 7 డేస్, 30 డేస్. ఈ 3 మెథడ్స్ పాటించాలి. సో, అంటే ఏంటి అంటే, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంట చదవడానికి కేటాయించుకోండి. ఇంకొక 30 నిమిషాలు ఆ ఫస్ట్ గంట చదివేసిన తర్వాత 30 నిమిషాలు నిన్న చదివిన దాన్ని యెస్టర్‌డేస్ టాపిక్‌ని ఈరోజు రివైజ్ చేసుకోండి. అంటే 1 డే తర్వాత రివిజన్ అనమాట. నెక్స్ట్ ఇలా 7 రోజులు మీరు డిఫరెంట్ టాపిక్స్ చదువుతారు. 7 టాపిక్‌లు చదివారు. 7 రోజుల తర్వాత, వారం తర్వాత 7 రోజుల టాపిక్స్ రివైజ్ చేసుకోండి. ఒక 2 అవర్స్ అలా పెట్టుకొని 7 రోజుల టాపిక్స్ రివైజ్ చేసుకోండి. ఇందాక నేను చెప్పానే మీ సింగిల్ పేజ్ నోట్స్ అని, ఆ నోట్స్‌నే రివైజ్ చేసుకున్నా సరిపోతుందనమాట. సో, 7 రోజుల తర్వాత రివిజన్. ఇలా నెల రోజుల్లో మీరు కొంత కంప్లీట్ చేస్తారు కదా! 30 డేస్ తర్వాత ఇంకో రివిజన్. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇయర్స్‌తో సహా ట్రస్ట్ మీ ఇయర్స్‌తో సహా బండగా గుర్తుండిపోతాయన్నమాట మీకు. చాలా బండగా గుర్తుండిపోతాయి. సో, 1 డే, ఆఫ్టర్ 7 డేస్, ఆఫ్టర్ 30 డేస్. 1, 7, 30 ఈ రివిజన్ మెథడ్‌ని గనక పాటిస్తే ఇయర్స్ ఉన్న ఏ టాపిక్ అయినా నాట్ ఈవెన్ హిస్టరీ, ఎకానమీ అయినా ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా గాని మీకు బాగా గుర్తుండిపోతాయన్నమాట. ఎస్పెషల్లీ హిస్టరీకి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ ఇయర్స్ అది ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఏపీ హిస్టరీలో చాలా ఈవెంట్స్ ఉంటాయి. ప్రతి దానికి సంవత్సరాలుంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ పాయింటొచ్చి అసలు ఏపీపీఎస్సీ ఎలాంటి క్వెషన్‌లు అడుగుతుంది అని చూసుకున్నట్లయితే కనుక, ఇయర్స్ కంటే కూడా ఏపీ హిస్టరీలో ఇంపార్టెన్స్ ఎప్పుడు గూడా స్టేట్‌మెంట్ ఓరియెంటెడ్ క్వెషన్స్ చాలా తక్కువుంటాయి. డైరెక్ట్ ఆన్సర్‌లే ఉంటాయి. అది గూడా ఏంటి మీరు చూడగానే పెట్టేసేటట్టు ఉంటాయన్నమాట. ఇయర్స్ చాలా తక్కువ అడుగుతారు చెప్పాలంటే. సో, వాటిలో వేటి మీద ఇంపార్టెన్స్ ఎక్కువిస్తున్నారు అంటే కల్చరు,
కాయినేజ్, లిటరేచర్, ఆర్ట్స్ వీటి మీద ఇస్తారు. ఎకానమీ. ఈ 5 టాపిక్స్ మీద మాత్రమే ఎక్కువగా క్వెషన్స్ ఉంటాయి. ఏది ఏన్షియంట్ అండ్ మెడివల్‌లో. వేరాజ్ మీకు ఇక్కడికొచ్చేటప్పటికి మోడర్న్‌కొచ్చేటప్పటికి ఇక్కడ మీకు ఇయర్స్ తగులుతాయి. ఇక్కడ ఇయర్స్ మీద ఫోకస్ చేయాలి. ఈవెంట్స్ మీద ఫోకస్ చేయాలి. దాన్ని ఈ రకంగా చదువుకోవాలంటే ఏన్షియంట్, మెడివల్ చదివినప్పుడేమో కల్చరు, ఆర్ట్, కాయినేజ్ ఎవరు రాసారు, ఏం రాసారు, ఎప్పుడేసారు ఇవుంటాయి. శాసనాలు వాటికి సంబంధించినుంటాయి. అదే ఇక్కడికొచ్చేటప్పటికి మోడర్న్‌కొచ్చేటప్పటికి సంవత్సరాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ఆహ్, వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట మోడర్న్ హిస్టరీలో. సో, అవి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ రకంగా చదువుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎంసీక్యూస్. మోర్ నంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ మీరు చేస్తే ద మోర్ యూ ప్రాక్టీస్, ద మోర్ యూ స్కోర్ ఇన్ ద మెయిన్ ఎగ్జామ్. సో, ఈ ప్రాక్టీస్ కోసమే మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో ఎక్సలెంట్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ఉంది. సో, దీంట్లో ఏంటంటే 110 డేస్ డైలీ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో, దీంట్లో భాగంగా మీకు అన్ని సబ్జెక్ట్స్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అన్ని సబ్జెక్ట్సు ఇస్తాము. అయితే ఎస్పెషల్లీ మీకు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్‌కొచ్చేటప్పటికి మెయిన్ క్వెషన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాము అంటే, ప్రతీది కూడా మనకి అడిగినా, అడగకపోయినా ఏపీపీఎస్సీ అడిగినా, అడగకపోయినా కూడా మేము చాలా టఫ్ లెవెల్‌లో స్టేట్‌మెంట్ ఓరియెంటెడ్ క్వెషన్స్, ట్విస్ట్ పెట్టి అడిగే క్వెషన్‌లు ఇలా ఫ్రేమ్ చేస్తామనమాట. సో, ఎక్కడైతే అభ్యర్థులు మిస్టేక్ చేస్తారో, ఓవర్‌లుక్‌లో మిస్టేక్ చేస్తారో, వాటిని పట్టుకొని అక్కడ మిస్టేక్స్ చేయకుండా ఇక్కడే కరెక్షన్ చేసే పద్ధతిలో క్వెషన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి మన ప్రోగ్రామ్‌లో మెంటర్‌షిప్ ఇస్తాం. పర్సనల్‌గా స్ట్రాటజీ డిజైనింగ్ అనేది ఉంటది. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియమ్స్‌లో మీకు మెటీరియల్ అవైలబిలిటీ ఉంటుంది. డైలీ ప్రతిరోజు మీరు చదివింది ఏ రోజుకి ఆ రోజు టెస్ట్ రాసే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో కొన్ని టాపిక్స్ తర్వాత మీరు మళ్ళీ రివిజన్ చేసుకోండి అని. సో, మళ్ళీ రివిజన్ టెస్ట్‌లు మధ్య మధ్యలో కండక్ట్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఓవరాల్‌గా గ్రాండ్ టెస్ట్‌లు కండక్ట్ చేస్తాం. ఇదంతా హోలిస్టిక్ కాన్సెప్ట్ అన్నమాట. సో థట్ ఇవన్నీ నేనిప్పుడు చెప్పిన పద్ధతిలో చదువుకుంటూ మీరు గనక మన టెస్ట్‌లు గనక రాసారనుకోండి 75కి 75 ఎందుకు పోతాయో చూద్దాం. డెఫినెట్‌గా అట్‌లీస్ట్ మీరు 70 ప్లస్‌లోనే స్కోర్ చేస్తారండి. ట్రస్ట్ మీ ఇది నా వర్డ్ మార్క్ చేసుకోండి కావాలంటే 70 ప్లస్‌లోనే స్కోర్ చేస్తారనమాట. ఈ ప్రాసెస్ అంతా కనుక ఫాలో అయితే. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఆహ్, రిలేటివ్స్ గాని గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా సజెస్ట్ చేయండి మన వీడియోస్‌ని, మన ఛానెల్‌ని, మన యాప్‌ని. అండ్ ఒకవేళ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే గనుక ఎలాంటి కంటెంట్ ఉంది, ఎలాంటి మెటీరియల్ ఉంది, మీకు మోడల్ చూడాలనుకుంటే అక్కడ మీకు డెమో కీస్ అంతా కూడా కనిపిస్తాయి. డెమో టెస్ట్‌లు ఉంటాయి. అండ్ మెటీరియల్ కూడా మీకు పీడీఎఫ్స్ ఉంటాయక్కడ. మీరు డౌన్‌లోడ్ చేసుకొని చూడొచ్చు. అండ్ పీడీఎఫ్స్ ఆర్ డౌన్‌లోడబుల్, ప్రింటబుల్ కూడాని. మీకు ఈజీ చేస్తూ మేమే మైండ్ మ్యాప్స్ లాంటివవి కూడా మేమే ప్రొవైడ్ చేస్తామనమాట. అభ్యర్థులకి ఈజీగా చదువుకోవడానికి ఉండేలాగా. సో, ఛానెల్‌నయితే లైక్ చేయండి. నచ్చితే గనక కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.